అప్డేట్స్ చూసుకుంటే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆస్తులను అటాచ్ చేశారు. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అలాగే అభిన్ ఊతప్ప, అలాగే నటులు సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌటేలా, అలాగే టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హాజ్రా ఆస్తులను అటాచ్ చేస్తూ శుక్రవారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా అటాచ్ చేసిన 7.93 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19.7 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కాగా బెట్టింగ్ యాప్ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులను అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఇక ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులను కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. వీరిపై మియాపూర్, పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇక ఆస్తులను అటాచ్ చేశారు. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అలాగే రాబిన్ ఊతప్ప, నటులు సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌటేలా, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హాజ్రా ఆస్తులను అటాచ్ చేస్తూ శుక్రవారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా అటాచ్ చేసిన 7.93 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19.7 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కాగా బెట్టింగ్ యాప్ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులను అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఇక ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులను కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇక వీరిపై మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పలువురు ప్రముఖులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు బిగ్ షాక్ ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. మెయిన్ గా యువరాజ్ సింగ్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి వీళ్ళందరూ సంబంధించి కూడా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బెట్టింగ్ ప్రమోషన్ కి సంబంధించి తీసుకున్నటువంటి అమౌంట్ కావచ్చు, ఇతర అంశాలు అన్ని కూడా దీనికి సంబంధించి ఈడీ అటాచ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. నటుడు అంకుష్ హాజ్రా ఆస్తులు అటాచ్ చేశారు. దానికి సంబంధించి 7.93 కలిపి ఇప్పటి వరకు మొత్తం దాదాపుగా 20 కోట్ల వరకు ఆస్తులు అటాచ్ చేశారు. మెయిన్ గా చూసుకుంటే బెట్టింగ్ యాప్లకు ఈ మధ్య చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ లో దానికి గురయ్యి ఇప్పటికి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. విద్యార్థులు కావచ్చు, లేదంటే యువత కావచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే యువత దీనికి బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఆకర్షితులై ఇప్పటికే చాలా మంది చనిపోయిన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.